గంజా బెంజా అంటే గంజి తాగినోడు బెంజెక్కినాక గంజిని మర్చిపోతున్నాడు అని చెప్తున్నా. గంజి తాగి గంజి అన్నము తాగి పెద్దగా అయినోడు బెంజీలు ఎక్కినా కానీ గంజి అన్నం తాగినా అని మర్చిపోతున్నాడు. అది సమస్య దేశానికి రాష్ట్రానికి. ఇది నేను పొద్దున నిర్మలకి చెప్పిన మాట ఇది అని అంటూ నేను బెంజ్కి కనెక్ట్ గాను గంజికే కనెక్ట్ అయి ఉంటాయని చెప్తున్నాను. పొద్దున చర్చ వచ్చింది నిర్మలకి సోపన చేసింది. అది ఎందుకు వచ్చింది ఇవన్నీ జరుగుతున్నాయి కదా, ఇవన్నీ జరుగుతుంటే చర్చ వచ్చింది అనమాట. గంజి తాగేటోళ్ళు వెంబడి ఉంటున్నావు కదా అంటే వాళ్ళ ఇష్టం పొమ్మని వాళ్ళ ఇష్టం. అది గంజి తాగేటోళ్ళు వెంబడి ఉంటున్నావు అంటే గంజి తాగిన వాళ్ళు బెంజి ఎక్కుతున్నారు కానీ గంజి తాగింది మర్చిపోతున్నారు. నేను బెంజి ఎక్కలేను, బెంజి కావాలంటే ఎక్కుతా కానీ బెంజి ఎక్కబుద్ధి కాదు. గంజి తాగేటోళ్ళు మర్చిపోను, అదే నా ఆలకు నాకున్న తేడా అని చెప్పేసి నిర్మల చెప్పిన పొద్దున ఇది నిర్మల చెప్పు.